మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక చెట్టు నాటితే ఆయన స్నేహితుడు మిత్రుడైన అదానీ పేరు మీద వాళ్ళ యొక్క మైనింగ్ల కోసం ఎన్నో లక్షల చెట్లని నరుక్కుంటూ పోతున్నాడు. అదేవిధంగా ఎంతో ప్రకృతికి అందమైన ఈ నేచర్ని నాశనం చేస్తూ పోతున్నారు. రీసెంట్గా మన కంట్రీలో పెరుగుతున్న ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మనం చూస్తూనే ఉన్నాము. మనకి మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో అయితే ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఈ విధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మారిపోవడానికి కారణం ఏంటంటే మన పర్యావరణంలో మార్పులు చేర్పులు జరగడం, మన చెట్లని కాపాడుకోలేకపోవటమే. రీసెంట్గా జార్ఖండ్లో మనం చూసినట్లయితే ఒకసారి ఈ జార్ఖండ్ ఈ ఫోటో చూడండి, ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే మనకెందుకు ఈ విధంగా జరిగిందంటే ఇదంతా కూడా మైనింగ్ జరగటం వల్లే. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అరావళిని కూడా అదే విధంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఎంతో నేచర్గా ఉన్న ఇటువంటి చెట్లని మొత్తాన్ని కూడా నాశనం చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా దీనికి ఆదేశం అయితే ఇచ్చింది. కాబట్టి మన దేశంలో ఉన్న మన సుప్రీంకోర్టు అదేవిధంగా మన దేశ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. మన యొక్క పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి, మన యొక్క పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకోవాలనేది. కాబట్టి ఒక భారతీయులుగా మనందరం కూడా చేయవలసింది ఏంటంటే ఇటువంటి సంఘటనలు మన నియర్ బై ఏరియాలో జరుగుతున్నప్పుడు పర్యావరణాన్ని కాపాడటానికి మనం ముందుగా తొలి అడుగేయాలి. లేకపోతే పర్యావరణం పోయిందంటే మన జీవితాలు మొత్తం కూడా అతి దారుణమైన పొల్యూషన్ అయిన ఎయిర్ని పీల్చుకుంటూనే మనం బ్రతకాల్సి వస్తుంది.